అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నేత ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు పార్టీ కార్యకర్తలకు పాదాభివందనం చేసి ఆశ్చర్యపరిచారు. కార్యకర్తలకు శాలువా కప్పి పూలమాల వేసి కాళ్లకు దండం పెట్టారు. మీ త్యాగమే పార్టీకి బలం అంటూ కార్యకర్తలను ప్రశంసించారు. అనంతరం కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంటింటికి తెలుగుదేశం అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించాం. 2 సంవత్సరాల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసే సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రజలెవరూ ఊహించని అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు పెట్టిపోయి జగన్మోహన్ రెడ్డి నయవంచకుడుగా మిగిలిపోయినాడు. అందుకనే గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేశారు అతన్ని. అయినా రాష్ట్రం ఆర్థికంగా తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయి ఉన్న చంద్రబాబు నాయుడు గారి పాలనా సామర్థ్యం, పరిపాలనా అనుభవంతో విపరీతంగా నిధులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా విస్తారంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాడు.